జరిగిన విషయం చెప్తాను. ఇప్పుడు మంత్రి గారు అడిగారు, మంత్రి గారు కూర్చోమ్మా, ఇబ్బంది కదా చెప్పు సార్, చెప్పరు. మీరు మాట్లాడి కూర్చోండి, మాట్లాడైతే మీరు మాట్లాడితే మనం కూర్చోండి. మీరేం చెప్తాను చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారు ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి, విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటే సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం, వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేంటి అధ్యక్ష? ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేంటి? ముందు క్షమాపణ చెప్పానండి, ముందు విత్డ్రా చేసుకోమనండి, విత్డ్రా చేసుకోమనండి. రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు, మహిళలను అవమానించారని. ఏ మహిళ అవమానించారు లోకేష్ గారు? ఇప్పుడు ఈవేళ జరిగేటటువంటి చర్చ ఇండస్ట్రీస్ మీద జరుగుతూ ఉంటే ప్లీజ్ 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 కూర్చోండి మంత్రి గారు, ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి, ప్లీజ్ 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 శ్రీరామ్, దయచేసి కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష, కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష.